హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఈ గ్రీన్ టీ తాగాను. అంతలో నాకు మెసేజ్ వచ్చింది, డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరు ఫైట్ చేస్తున్నారని. నేను దానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఆ ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఈ గ్లాసులో ఇది గ్రీన్ టీ అనమాట. ఇది తాగేసినాము. ఈ పత్తి ఇప్పుడు యూజ్ చేసుకుంటే తెలివైన వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా పారేయచ్చు. యూజ్ చేసుకుంటే ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే, అది ఇంట్లో ఉంటుంది చూడు, మనీ ప్లాంట్ అంటే ఆక్సిజన్ ప్లాంట్, దాంట్లోకి ఎరువుగా వేస్తారు దీన్ని. దానివల్ల కొంచెం ఆ చెట్టుకు అనేది మెరుగుపడుతుంది. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని డస్ట్బిన్లో వేస్తారు. అలాగే ఈ గొడవలు కూడా ఎలాంటివంటే, గొడవలు కూడా ఆచి చూచి ఆలోచిస్తే ఏమీ ఉండదు. వాళ్ళు తెలియని వాళ్ళు గొడవ పడతారు, తెలిసిన వాళ్ళు సర్దుకొని పోతారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. నాకు తెలిసినంతవరకు పరిగెత్తా వస్తాడు, పోతాడు, అంటాడు. ఆయన ఏమనుకుంటాడు, ఆ డ్యాన్స్ ఫెడరేషన్ చైర్మన్గా మేమే ఉండాలి, మా సొంతమే ఉండాలి, మా చేతల్లోనే ఉండాలి గ్రిప్ అనుకుంటా ఉంటాడు. శేఖర్ మాస్టర్ ఏమనుకుంటాడు, అందరికీ న్యాయం జరగాలి, అందరినీ అడిగి డిసిజన్ తీసుకొని ఏదైనా చేస్తే బాగుంటుంది. శేఖర్ మాస్టర్ నాకే తెలుసు మాదే అని ఊరిని అడగని ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు కదా. ఆ రోజు వీళ్ళందరూ ఓటేసి ఆయన గెలిపించినారు, దానికి న్యాయం చేయాలి కదా. ఇది ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ. అంటే పొలిటికల్ అంటే వేరు. ఒక 10 మందికి ప్రజలు కలిసి కూడా దానికి ఒక ఎమ్మెల్యేని ఎంచుకుంటాడు. అని ఎమ్మెల్యే అందరిని అడిగి అది నిర్ణయాలు తీసుకోలేడు. అది ఆ పొలిటికల్ ఇష్యూ వేరు. కానీ ఇది సినిమా ఇండస్ట్రీలో కాబట్టి ఏది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆడుండే 10 మందిని అడిగి దాని కారణాలు తీసుకొని వాళ్ళకు ఓకే అంటే ఆ విధంగా ఫాలో కావాలా, లేదంటే దాన్ని ఆపేయాలి. కానీ జానీ మాస్టర్ అలా చేయడం లేదని కొంతమంది అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ శేఖర్ మాస్టర్కి సపోర్ట్ చేయండి, జానీ మాస్టర్ కూడా సపోర్ట్ చేయండి. కానీ అట్లా నిజాలు తెలుసుకొని ఎవరు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హులో వారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓకే, బాయ్.